కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడున్నారండి? ఇప్పుడు ప్రెజెంటు మీ జన్మరాశిలోనే శనీశ్వరుడున్నాడు. మీకు ఏలినాటి శని అనేది కూడా తల భాగంలోకొచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే శని మీ కుంభరాశిని వీడి మీనరాశిలోకెళ్ళిపోతుంది. ఎప్పుడంటే మార్చి 30వ తారీఖున మనకు షష్టగ్రహ కూటంలో భాగంగా మీనరాశిలోకొస్తుంది. కుంభరాశి వారికి ఇది లాస్ట్ ఫైనల్ ఛాన్స్. నేను గత 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. కుంభరాశిలోకి శని ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు శని హోమం చేయించుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు శని హోమం జరిపించుకోవాలి. ఇది మకర రాశి కూడా శనికి స్వక్షేత్రం అయినా నేను చెప్పట్లేదు. అది కర్మస్థానం. ఇది లాభస్థానం. లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే తనకి మనం ఇచ్చేటువంటి మనం వినతులు స్వీకరిస్తాడు. ఇక లాస్ట్ ఫైనల్ 28వ తారీఖుతోని క్లోజ్ అయిపోతుంది. ఇక నేను చెప్పను. మళ్ళీ ఎప్పుడు చెప్తానంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు నేను శని హోమం జరిపించుకో అని చెప్తాను. ఇక్కడ గనక మిస్ చేస్తే 30 సంవత్సరాల అనుగ్రహం ఉండదు. ఈ తర్వాత మనకు ఏలినాటి శని కంప్లీట్ అయిపోయినా ఒకవేళ అర్ధాష్టమ శని కంప్లీట్ ఉదాహరణకి చెప్తున్నానండి. మళ్ళీ దశాకాలంలో కూడా అంతర్దశలలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు గురు మహర్దశ నడిచిందనుకోండి. దానిలో శని అంతర్భాగం అవుతాడు. శని మహర్దశ నడిచిన, శని అంతర్దశ నడిచినా మళ్ళీ దాని ప్రభావం ఉంటుంది. అంటే దీనన్నిటికీ 30 సంవత్సరాల దాకా మనకి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం శని హోమం జరిపించుకోవాలి. ఒకే ఒక్కసారి జరిపించుకోండి. ఇదివరకి మనకు శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా లాస్ట్ చివరిగా ఆ శని హోమం జరిపించుకోండి. ఇంకా ఫైనల్‌గా ఒక్కసారి ఈ